హలో ఎవ్రీవన్, ఈరోజు చాలా హెల్త్ బాగలేదు, అందుకనేసి ఏడుస్తున్నాను చూడండి. ఒక వీడియో తీద్దాము, ఎప్పటికన్నా మెమరబుల్ ఉంటుంది అనేసి తీసేసాను. ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్ము నా పరిస్థితి చూసి పాపం ఆడుకోవడానికి కూడా వెళ్ళలేదు. ఓన్లీ రైస్ ఒక్కటి చేశానని చెప్పాను కదా, మా అమ్మ తీసుకొని వెళ్ళి చూపిస్తుంది రైస్. నేను తీసుకొని వస్తా అనేసి రైస్ ఒక్కటి చేశాను. ఎక్కడ అంట్లు అట్లానే ఉండిపోయాయి. అంతే చూడండి, ఒక కొంచెం హెల్త్ ఏదైతే పాడైపోతుందో ఇంకా అక్కడికి సంగతి. అలా పనుకొనేసాను. తర్వాత మా ఆసిఫ్ వచ్చినప్పుడు లేసాను. నిన్నటి పప్పు ఉందిలే అనేసి ఇంకా అదే తినడానికి పెట్టేశాను. నా పిల్లలు చూడండి, అసలు ఏది ఎట్లా ఏమీ అడగరన్నమాట. ఇంకా నిన్నటి పప్పు అన్నము ఆవకాయ వేసుకొని అన్నం అయితే తినేస్తున్నాం. ఇక్కడ ఫాస్ట్గా పెట్టేశాను, మీకు బోరింగ్ కొట్టకూడదు అనేసి. హెల్త్ బాగలేదు అనేసి ఆసిఫ్ ఒక్కటి స్కూల్కి వెళ్ళాడన్నమాట. అమ్మాయి నా దగ్గరే ఉంది. ఇంకా చాలా వరకు అయితే బాగా సపోర్టివ్గా ఉంటుంది తనకు. నా ఫేస్ చూసే అర్థమైపోతుంది. ఇంకా ఆసిఫ్కి ఎగ్జామ్స్, వాడు ఇంకా వెళ్ళకపోతే హోంవర్క్ అనేది ఎక్కువగా అయిపోతుంది అనేసి పాపం నేను వెళ్తాలే ఆమె ఉంటుంది అనేసి అలా ఇద్దరు చెప్పుకొని మరీ ఉంటారన్నమాట. నువ్వు ఎందుకులే అని చెప్పాను, కానీ నాకు కొంచెం హెల్త్ బాగలేదనేసి వెళ్ళిపోయింది. ఇక్కడ ఈ పట్ట అయితే పెట్టారు మా వారు. సెకండ్ డే కాదు, ఆఫ్టర్నూన్ వచ్చేసి. వెల్కమ్ బ్యాక్. సో కొంచెం రికవర్ అవుతున్నాను, ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాను. లేసాను 4:30 అయింది. ఇంకా ఇవి రెండు చూసారా, ఏమంటారు, బొర్రల పట్ట, మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంకా ట్యాబ్లెట్స్ ఇప్పుడే వేసుకున్నాను. అస్సలు మళ్ళీ నైట్కి ఏం చేయాలో అర్థం కాలేదు. నేను పిల్లలైతే నిన్నటి పప్పు తినేసాను, రైస్ ఒక్కటి చేశానని చెప్పాను కదా షార్ట్లో. మా అమ్మ కూడా నాకు హెల్త్ బాగలేదనేసి పాపం ఎక్కడికి కూడా వెళ్ళలేదు. అస్సలు ఇంట్లోనే ఉండింది. నిజంగా చూడండి, హ్యాండ్ చూడండి ఎంత లావు అయిపోయిందో. ఎంత తినకూడదు అనుకున్నా కూడా ఇది తినే తర్వాత వస్తుందో ఏందో. నేను తొందరలో వెయిట్ లాస్ జర్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి. స్టార్ట్ చేయాలి కదా షేర్ చేసుకోవాలి అంటే. ఇంకా మన వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఏం చేయాలి మిస్ ఖాన్? అప్పుడు 5 years బ్యాక్ చిన్నగా ఉండింది, బలా చెప్తున్నా, ఒక్క వీడియో లేకపోయింది. దరిద్రపులు ఉన్నారు కదా కొంతమంది, దాని త్రూ నేను వీడియోస్ డిలీట్ చేశాను. లేకపోతే ఈరోజు ఇప్పటికీ అప్పటికి చేంజెస్ మీతో తప్పకుండా చూపించేదాన్ని. ఎంత పని అయిపోయింది అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి కాదు, చాలా రోజుల నుంచి కూడా నేను బాధపడుతూనే ఉన్నాను. అందుకే ఎవరికి చెప్పలేదు నేను, నా హస్బెండ్కి తప్ప ఎవరికి తెలియదు. ఎట్లా తెలుస్తుందో, ఎలా పోతాయో, ఏ రిలేటివ్స్ కాడికి బలపోతాయి అబ్బా వీడియోస్ ఏదన్నా. ఇప్పుడే కదా లేసింది, ఊరికి ఫ్రెష్ అప్ చేసేసుకొని వచ్చాను అంతే. జడ మా అమ్మ వేస్తుంది ఇప్పుడు, దాల్తీతో చోటి. ఇంకా టీ పెట్టేసుకోవాలి. అమ్మకి చెప్తున్నాను టీ పెడతావా అనేసి, కానీ వద్దు, పెట్టా అంటుంది. వద్దు, మళ్ళీ ఏమన్నా అయితే గ్యాస్ దగ్గర ప్రాబ్లము. ఇప్పుడే లేసాను నేను. టైం వచ్చేసి 4:30. మా ఆసిఫ్ కూడా వస్తాడు, వచ్చి మళ్ళీ స్టడీ అవర్కి అయితే వెళ్తాడన్నమాట. టీ తాగాలి నేను తప్పకుండా, లేకపోతే అస్సలు హెడేక్ వచ్చేస్తుంది. తల బాగా ఇవి పెట్టుకున్నాను ఇక్కడ, ఈ హ్యాండ్ మొత్తం లాగుతుంది. ఇక్కడ ఎక్కువగా ఉందనేసి చెప్పానన్నమాట. ఇంకా నా హబ్బీ ఇవి రెండు పెట్టేసి తన పని చూసుకోవడానికి బయటికి వెళ్ళిపోయాడు. నేను మా అమ్మ వచ్చేసి టీ తాగాలి. ఈరోజు పాపం మా అమ్మకు కూడా జడ వేయలేదు నేను. నిన్నటిదే డ్రెస్ ఉంది చూడండి. అసలు ప్రాణం బాగలేకపోతే అసలు ఇంటి పరిస్థితి చెప్పలేము, అలా అయిపోతుంది. ఎవరు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అన్నట్టు నాకు దేవుడే దిక్కు. ఇంకా ట్యాబ్లెట్ వేసుకున్నాను, బాగా రికవర్ అవ్వాలి ఈ డే మొత్తం. జడ వేసేసింది మా అమ్మ. ఇది మా అమ్మ జడ చూడండి ఎలా వేసిందో, నీట్గానే వేసింది. చాలా క్యూట్గా అయితే వేసేసింది చూడండి. ఇంకా కొంచెం సెట్ చేయాలి. ఆడికి గ్రేట్ అమ్ము,
అమ్ముకి నేను వేయాలి ఇప్పుడు జడ. టీ తాగుతాను. ఇప్పుడే ఒక వ్లాగ్ పోస్ట్ చేసేసాను. పోస్ట్ అయింది, 5 వ్యూ వచ్చింది అంతే. మీరు కూడా తప్పకుండా ఈ వ్లాగ్ అయిపోయినాక నెక్స్ట్ వ్లాగ్ ఒకసారి చెక్అవుట్ చేయండి, ఓకేనా? సో ఏమో చేస్తూ ఉంది, టక్ టక్ అని సౌండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఏమనుకుంటూ కదా, బెస్ట్ అండ్ బెస్ట్. నాకు కూడా రాదు, ఇంత పెద్దగా అయినా నాకు కూడా జడ వేసుకోవడం రాదు. ఎప్పుడు చూసినా ఇలా ప్రెక్కర్ పెట్టేసుకునే ఉంటాను నేను. ఇక్కడ హెయిర్ మొత్తం ఊడిపోయింది అంత, అసలు మొత్తం హెయిర్ పోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, టైం ఎప్పుడు వస్తుందో ఏమో. నేను ఇక్కడ కిటికీ దగ్గర ఒక శారీ ఏదన్నా కడదాము అనుకుంటున్నాను, ఎందుకంటే అస్సలు లోపలికి వచ్చేస్తుంది వెళ్తురు మొత్తము, కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. ట్రై చేస్తా తప్పకుండా. అమ్ము నాకు జడ వేసింది కదా, నేను అమ్ముకి జడ వేస్తున్నాను. ఇప్పుడే హెయిర్కి ఆయిల్ బాగా అప్లై చేసేసాను. మా ఆసిఫ్ ఐడెంటిటీ కార్డ్ వచ్చేసింది, చూడండి. ఐడెంటిటీ కార్డ్ వచ్చేసింది. ఇంకా ఎగ్జామ్ ప్రోగ్రెస్ కూడా వచ్చింది. ఈరోజు స్టడీ అవర్ డుమ్మా కొట్టేసి, స్టడీ అవర్ నుంచి డుమ్మా కొట్టేసి ఇంటికి వచ్చేసారు, చూడండి. ప్రోగ్రెస్ 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 వచ్చింది, చూపియండి ఎంత. మార్కా క్యా తో 20 को सभी 10 क्या माँ. तेलुगु 10.5, हिंदी 10, इंग्लिश 10, मैथमेटिक्स 14, PS 11, सोशल 13, सभी मिला को 100 भी आए नहीं. ट्राई टू नेक्स्ट टाइम फॉर बेटर मार्क्स. नसीरा क्या नाम है? मसीरा नसीरा क्या मैं इतने कम ला ले, तेल लगाना कम, कितने कम ला ला रे. బావగా తేరా ప్రోగ్రెస్ కా చాలా తక్కువ వచ్చినాయి మార్కులు. అది పాస్ మార్కులే కానీ 20కి 20 రాలేదు. ఉండనిలేండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్. अब स्टडी अवर स्कूल सो पढ़ाते सो कई की तो 10 मार्क ला लेने. మొద్దు బస్ పన్న అబ్బు ఫోన్ లేదు, పబ్జి అప్ ఖేల్, పబ్జి ఆడతాడు ఇప్పుడు. ఇప్పటి నుంచి ఫోన్ పెట్టేస్తున్నాను, ఫోన్ లేదు ఏం లేదు ఈరోజు నుంచి. మేదేది ఫోన్ ఆప్సి, ఫోన్ దాచిపెట్టేశాను. కొంచెం తక్కువ వచ్చాయి మార్క్స్, ఇంకా ఈసారికి వదిలేస్తున్నా అని చెప్పాను. మీకు నా బ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపో.